హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది వచ్చేసి మండేస్ వ్లాగ్. ఇప్పుడు టైం అయితే మాకు ఆల్మోస్ట్ 2:30 అలా అయింది. సో అందరం లంచ్ చేసేసి రెడీ అయ్యామన్నమాట. కిడ్స్కి ఇప్పుడు హాలిడేస్ కదా, సో కిడ్స్ని హాలిడేస్ టైంలో ఇంట్లోనే మేనేజ్ చేయడం అనేది నిజంగా ఒక బిగ్ టాస్క్. అది అన్ని పనులు ఒకవైపు, పిల్లలు ఇద్దరిని ఎంగేజ్ చేయడం ఒకవైపు అనమాట. సో మేము ఏం చేస్తుంటామంటే వీక్లీ మాకు ఇక్కడ ప్రతి కౌంటీకి ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. సో వీక్లీ ట్వైస్ అలా వీళ్ళని లైబ్రరీకి తీసుకెళ్తూ ఉంటాను. సో ఇప్పుడైతే లైబ్రరీ డే, సో మండేస్ అట్లా పెట్టుకున్నాం అనమాట. మండే లైబ్రరీకి వెళ్దామని. సో ఆఫ్టర్ లంచ్ అక్కడికి వెళ్తాము. సో ఇవాళ మాతో పాటు మీరు కూడా లైబ్రరీని ఎక్స్ప్లోర్ చేద్దరు పదండి. కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేయండి. ఓకే, చూసారు కదా, ఇంకైతే మేము స్టార్ట్ టైం అనమాట. మధ్యాహ్నం ఎండ ఫుల్గా ఉంది. కాకపోతే ఇంకా మధ్యాహ్నమే కుదురుతుంది కదా. ఈవినింగ్స్ ఏంటంటే పిల్లలు ఆడుకుంటారులే పార్క్లో అన్నట్టు ఆఫ్టర్నూన్స్ ఇలా ప్రిఫర్ చేస్తామన్నమాట. అంటే వీళ్ళు ఏం పడుకోరనమాట ఆఫ్టర్నూన్స్, అందుకని. సో ఈ లైబ్రరీ వచ్చేసి బుల్రన్ రీజనల్ లైబ్రరీ. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా పెద్ద లైబ్రరీ అనమాట. సో ఇక్కడ ముందు ఏంటంటే మనకు కొంచెం తెలుసుకోవడానికి ఇట్లా వెల్కమ్ అవర్స్ ఉంటాయి. సో మండే టు వెనస్డే ఒక టైం ఉంటుంది, థర్స్డే టు సాటర్డే ఒక టైం, అండ్ దెన్ సండే ఇంకొక టైం అనమాట. సో ఫస్ట్లీ అవి చూసుకున్నాము, ఎందుకంటే కొంచెం ఈవినింగ్ అలా వెళ్ళామంటే మళ్ళీ క్లోజ్ కదా. సో అందుకని ఫస్ట్ అవైతే ఒక టేక్ నోట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఏంటంటే ఇలా ఒక బుక్ స్టోర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అలాంగ్ విత్ లైబ్రరీ, ఈ బుక్ స్టోర్లో ఏంటంటే మనం ఏమన్నా బుక్స్ ఇంట్రెస్టెడ్ అయితే పర్చేస్ చేసుకోవాలి, కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు అనమాట. సో అక్కడ ఒక బాక్స్ ఉంది కదా, సో అందులో మనీ వేసేసి మనం ఆ బుక్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత లోపల ఎంటర్ అవుతానే ఇలా అన్నీ ఉంటాయి అనమాట వాల్కి. సో వీటిలో ఇప్పుడు కిడ్స్ ఉంటారు కదా, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్వి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్వి ఇన్ ద సెన్స్ పెయింటింగ్ అని, ఇంకా కొన్ని క్లాసెస్ అలాంటివన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో పిల్లలవి కూడా వాళ్ళు చేసినట్టు కూడా ఇక్కడ వాల్కి అలా, అంటే కొన్నిసార్లు లెగో ఉంటుంది, ఇంకా చెస్ కాంపిటీషన్స్, కొన్నిసార్లు అయితే ఆశుకి ఇతను వచ్చేసి ఒకసారి పెయింటింగ్కి, రాక్ పెయింటింగ్కి కూడా అటెండ్ అయ్యారనమాట. అదొక చిన్న వర్క్ షాప్ లాగా అలాంటివన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి కిడ్స్ జోన్కి వెళ్ళామన్నమాట. సో ఇది నేనైతే ఫస్ట్ ఆశుకి చెప్పాను, మీ తమ్ముడికి ఏదన్నా ఒక మంచి బుక్ సెలెక్ట్ చెయ్యి, ఆడికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా అని. సో పాపం ఆశు బుద్ధిగా వెళ్ళి ఏదో డ్రాగన్ సంథింగ్ అలాంటి బుక్ అయితే సెలెక్ట్ చేశాడనమాట. సో కానీ మనకి మనం ఏం చెప్తామో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ కదా. సో వాడెళ్ళి ఆడికి నచ్చిన బుక్ తీసుకురాడనమాట. సో ఇక్కడ అదే ఆశు డిసప్పాయింట్మెంట్, నేను చెప్పింది ఎప్పుడు వినడు అని. సో ఓకే లెట్ హిమ్లే అన్నట్టు ఇంకా కేతన్కి ఏది నచ్చితే ఆ బుక్కే తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆశు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ. సో ఇది మా ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఇది మా సెకండ్ విజిట్ అనుకుంటా. నేను రికార్డ్ చేసినప్పుడు మా సెకండ్ విజిట్. సో ఆశు ఆల్రెడీ ఒక బుక్ స్టార్ట్ చేశాడనమాట. సో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోయి తనకు కావాల్సిన బుక్ తను తీసుకుంటున్నాడు అనమాట. ఆ లోపు నేను మీకు పక్కన మొత్తం ఒకసారి ఇలా వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ కొన్ని ఇలా క్యాబినెట్స్ లాగా ఉంటాయి అనమాట, కాన్ఫరెన్సెస్ రూమ్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలా ఉంటాయి అనమాట. అక్కడ ఏంటంటే వీళ్ళు మనం ముందే బుక్ చేసుకొని వెళ్ళి తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్పెషల్ ఈవెంట్స్ అది జరుగుతూ ఉంటాయి కదా, సో అవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే ఇందాక నేను చెప్పాను కదా, రాక్ పెయింటింగ్ అని, లేదా చెస్ కాంపిటీషన్స్ అని, సో ఇలాంటివి అనమాట. ఇంకా లెగో గేమ్స్ అని, సో ఎప్పుడో లెగో కూడా ఉందన్నాడు ఆశు, నోట్ చేసి పెట్టున్నాడు. సో దానికి కూడా వీళ్ళని తీసుకురావాలి. సో ఇక్కడైతే మంచిగా ఇలా సీటింగ్ ఉంటుందండి. ఒకటేమో కిడ్స్ జోన్లో ఉంటుంది, ఇంకోటేమో ఇక్కడ అనమాట. ఇక్కడ అందరూ కూర్చోవచ్చు. సో ఇప్పుడు మీకు నేను అటు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి టీన్స్ అనమాట. సో అక్కడ విత్ ల్యాప్టాప్ ఇంకా కొన్ని స్క్రీన్స్, సో టీన్స్ పిల్లలకి సో అలా కూడా ఉందన్నమాట సెటప్ అయితే. సో పిల్లలు ఇద్దరు ఇక్కడ కూర్చొని, ఆశు ఏంటంటే మనం వెళ్ళింది లైబ్రరీకి మంచిగా ఒక బుక్ చదువుకోవడానికి కదా అన్నట్టు సిన్సియర్గా కూర్చొని చదువుకుంటున్నాడు అనమాట. కేతన్ కూడా మొత్తానికి కూర్చొని అసలు ఆ బుక్ మొత్తం వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ బుక్ మొత్తం ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ మొత్తం పైకి చదివాడు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ సమ్మర్ నడుస్తుంది కదా, సో మోస్ట్లీ కిడ్స్ ఎక్కువ ఉన్నారని లైబ్రరీ అన్నా కూడా అక్కడ అంత ఏమంటారు మరి అంత కామ్గా అలా లేదనమాట. సో క్యాజువల్గానే ఉంది. నేను కూడా వెళ్ళి ఒక బుక్ తెచ్చుకున్నాను. సో ఈ బుక్ నేను బాగా చదువుతున్నాను, నాకు ఇది బాగా నచ్చింది. సో కేతన్ కూడా ఆ బుక్ మొత్తం చదివేసి మళ్ళీ వాడి కిడ్స్
జోన్కి వచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది మళ్ళీ కిడ్స్ జోన్. ఫస్ట్లో ఎంట్రన్స్లో చూపించాను కదా, అదంతా బుక్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా గేమ్స్ అనమాట. డిఫరెంట్ గేమ్స్ అండి. పిల్లలు చక్కగా కూర్చొని ఇక్కడ మంచిగా టైంపాస్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద ఏంటంటే రాబోయే ఈవెంట్స్ మొత్తం డిస్ప్లే అవుతుంటాయి అనమాట. సో ఏజెస్ 3 to 10కి, సో 5 to 10 కని అలా డిఫరెంట్. సో చూడొచ్చు మీరు టీరెక్స్ పార్టీ అని. సో ఇలాంటివన్నీ డిస్ప్లే అవుతుంటాయి. వాటిని బట్టి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో మనం అలా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలానే మా పిల్లలు కూడా నోట్ చేసుకుంటూ ఉంటారనమాట. లెగో ఎప్పుడు ఆ కాంపిటీషన్ అది ఎప్పుడు బిల్డ్ చేయొచ్చు, ఇంకా వచ్చేసి పెయింటింగ్ క్లాసెస్ ఎప్పుడో ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ బోర్డ్, ఇది మ్యాగ్నెటిక్ బోర్డ్. సో చూసారు కదా, ఫస్ట్ అయితే ఆ పాప ఆడుతూ ఉంది. ఇంక అందుకని చెప్పి కేతన్ ఒక టాయ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకో బ్లాక్, ఇంత పెద్ద బ్లాక్ ఒకటి తెచ్చిపెట్టుకొని ఇంకా దాంతో ఆడుతున్నాడు. వాడికి తెలియదు నేను రికార్డ్ చేస్తున్నానని. సో అప్పుడే చూశాడు. ఇంకా నేను రికార్డ్ చేస్తున్నానంటే ఇంకా ఎక్స్ప్రెషన్ మారిద్ది అనమాట. నేను వచ్చేసి ఇంకా ఈ బుక్ చదువుతున్నాను. ఆ రోజే తెచ్చుకున్నాను అనమాట. సో చాలా చాప్టర్స్ ఉన్నాయి, more than 90 ఉన్నాయి. ఆ రోజు నేను ఒక 10 or 11 చదివాను అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేతన్కి ఒక బుక్ పెట్టుకొని అది కొంచెం అంటే చెప్తాను అనమాట. సో ఇది అని తనకు కూడా నేను రీడ్ చేస్తూ ఉంటే ఆయన చక్కగా స్టోరీస్ వింటాడు అనమాట. ఆ తర్వాత ఇంకా లోపు ఆశుది కూడా అయిపోయింది. తను కూడా బుక్ ఎంత చదవాలనుకున్నాడో అది కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాడు వాళ్ళ తమ్ముడితో ఆడుకోవడానికి గేమ్ జోన్కి. సో ఇలా వీళ్ళిద్దరూ మంచిగా టైం స్పెండ్ చేశారు. అరౌండ్ 5 వరకు మేము అక్కడే ఉన్నామన్నమాట. సో ఇది వెళ్ళేటప్పుడేమో సుధీర్ డ్రాప్ చేశాడు. సో వచ్చేటప్పుడేమో మాకు ఇది కొంచెం వాకబుల్లే, ఇంకా అందుకని చెప్పి మేమే వచ్చేసామన్నమాట. సో నాట్ ఈవెన్ 5 minutes మాకు, సో దగ్గరే, అందుకని వచ్చేసాము. సో ఇలా ఇక్కడ బోర్డులో కూడా ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి అలాంటివన్నీ సో ఇక్కడ చూసారు కదా, చక్కగా స్టిక్ చేసి ఉంటారన్నమాట ఎక్కడికెక్కడ. సో మనం కావాలి అంటే సేమ్ ఇక్కడ కూడా మనం అక్కడ వెళ్ళిపోయి జస్ట్ కౌంటర్లో మనం రిజిస్టర్ చేసేసుకొని మనకి ఏమైనా బుక్స్ కావాలి అంటే తెచ్చుకోవచ్చు. మనకి 3 weeks పీరియడ్ ఉంటుంది. సో మనం ఆ బుక్ చక్కగా చదువుకోవడం అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయడమే. సేమ్ మన ఇండియాలో లాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా మాకు ఇది వచ్చేసి జస్ట్ నైట్ రొటీన్. ఇంకా ఆ రోజు అయితే చపాతీలు చేస్తున్నాను. సో నాకు చపాతీలు చూసి అసలు భయపడద్దు, నాకు అంతగా రాదనమాట చపాతీ చేయడం, అంటే ఇన్ ద సెన్స్ రౌండ్గా చేయడం. సో ఆ రోజు పప్పు ఇంకేదో ఫ్రై చేశాను. సో అది వేసుకొని ఇంకా మా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇంకా రోజుకి వచ్చేసి నేను ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా, అందుకని చెప్పి బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకైతే అదే చిన్న ఒక క్లిప్ యాడ్ చేశాను. అంతేనండి ఇవాళకైతే ఈ వ్లాగ్. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.